వీకెండ్‌కి ఔటింగ్ అని చెప్పి నన్ను తీసుకుపోయి బాగా రోస్ట్ చేసిర్రు. ఏదో ఫన్ కోసం అయితే చేసినాం. బాగా క్వెషన్‌లు అడిగి నన్ను సావగొట్టిర్రు మొత్తానికి. ఎన్ని 750 - 125 ఎంత? 3 బిజినెస్ డేస్ సరిపోతాయా? చెప్పు నీకు క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ ఇస్తావా? అడుగు 900 - 320 ఎంత? లెక్కేస్తున్నాడు అరే నేను పక్కా 600 అయిపోయినా. నువ్వు యూకేకి ఎట్లా వచ్చినావు మమ్మీ? అరే నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేయకరా. 600 పక్కా ఫిక్స్ 600 కరెక్ట్ బ్రో. కదా వేసుకుంది. 600 అంతే. 600 నువ్వు క్వశ్చన్ ఏమడిగినావు? 700 వెళ్ళి 900 వెళ్ళి 325 తీసేస్తే 600. సూపర్ బ్రో. అసలు ఎట్లా బ్రో నువ్వు 600 నువ్వు రీల్ కోసం చెప్పినావు అనుకున్నా, కానీ నిజమా అది? సూపర్ అసలు. బ్రో అంతే బ్రో చూడకండి ప్లీజ్. 600 ఫిక్స్ అంతే. మీకు డౌట్ ఉంటే క్యాలిక్యులేటర్ ఓపెన్ నువ్వు ఎంత చేసుకోండి. బ్రో? చెప్పు బ్రో. మనం రెంట్ కట్టాలి బ్రో. 850 రెంట్, వైఫై బిల్ 27, వాటర్ బిల్ 54, కరెంట్ బిల్ 250. నాకు ఎందుకు చెప్తున్నావు? అంటే క్యాలిక్యులేట్ చేసి చెప్పు బ్రో, ఒక్కొక్కరు ఎంత కట్టుకోవాలి. 850, 27, 50 27, 27 తర్వాత చేద్దాం. ఫస్ట్ 54 అన్నావు కదా, అది చేద్దాం. 54, 850 54 అంటే 904 ఓకే. 250, బ్రో నాకు ఇంగ్లీష్ రాదు బ్రో ప్లీజ్. 250 1200 ప్లస్ 27 బ్రో. 1227 ఓకే, బై 4. బై 4 అంటే సరే నేను అందాల చెప్తా మరి. అందాక సెండ్ చేస్తే వాడు దుబ్బే అంటాడు. కాదు నేను అందాల అడగకండి ప్లీజ్. అసలే డెలికేట్ మైండ్. 1200 డివైడెడ్ బై 4 అంటే 250 వేసుకొని మంది 7 సంవత్సరాల క్రితం మీ ఏజ్ 7 అయితే 7 సంవత్సరాల తర్వాత మీ ఏజ్ ఎంత? 7 సంవత్సరాలకి 21. ఎట్లా ఇరవై కూడా అవుతుంది? ఆన్సర్ చెప్పు. అయ్యో చూడండి చిల్లర్ క్వశ్చన్, చీప్ క్వాలిటీ క్వశ్చన్స్ అడగకపోయాను ప్లీజ్. సరే, ఇంకో question మంచి రిచ్ క్వశ్చన్స్ ఉండాలి. అమ్మ తోడే